శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 189వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. తపతి సంవరణల యొక్క ఆఖ్యానం ఇది. సూర్యకుమార్తె అయినటువంటి తపతి ఆమెను చూడంగానే సంవరణుడు మోహించడం, మోహావిష్టుడై ఆమెను అర్థించడం కూడా జరిగింది. అంతేకాకుండా తన ప్రేమ వ్యవహారాలతో కూడా చక్కగా అర్థమయ్యేటువంటి రీతిలో తపతితో పంచుకోవటం జరిగింది. ఆ తర్వాత తపతి కూడా తండ్రి చాటు బిడ్డగా తండ్రిని అర్థించమని చెప్పి సలహా ఇచ్చి అదృశ్యమైపోయింది అక్కడ. ఆ తర్వాత మళ్ళీ యథా పరిస్థితికి, అంటే ఉన్న పరిస్థితికి తపతి వెళ్ళిపోవడంతో సంవరణుడు ఏం చేయాలో పాలుపోక సూర్యుని ఉపాసన ఎలా చేశాడు, వీళ్ళిద్దరికీ మధ్యలో వశిష్ఠ మహర్షి ఏ విధంగా వీళ్ళిద్దరిని కలపడం అనేటువంటి ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కులగురు అయినటువంటి వశిష్ఠ వారే సూర్యుని దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత ఇదిగో నీ కుమార్తె అయినటువంటి తపతికి సంవరణుడు సరైనటువంటి భర్తగా ఇవ్వటమని సూర్యుని అర్థించడం జరుగుతుంది వశిష్ఠ మహర్షి. సూర్యుడు సంతోషంగా అంగీకరించడం, తపతిని తీసుకొచ్చి సంవరణుడికి ఇవ్వటం అనేటువంటిది ఈ అధ్యాయం మొత్తంలో చెప్పేటువంటి అంశం. ముందుగా నేటి కథాభాగంలో వశిష్ఠ మహర్షి సూర్యుడి దగ్గరికి వెళ్ళటం వరకు మనం నేటి ప్రవచనంలో మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. నూట 89వ అధ్యాయం ప్రారంభమవుతున్నది. దీంట్లో పునర్ అంతర్హితాయాం తపత్యాం మోహితస్య సంవరణస్య సమీపే అమాత్యాదీనాం ఆగమనం. మోహావిష్టుడై పడిపోయినటువంటి సంవరణ మహారాజు దగ్గరికి అమాత్యుడు అంటే మంత్రి వచ్చి ఓదార్చడం జరుగుతుంది. ఆ తర్వాత వశిష్ఠుడు వారు రావడం జరుగుతుంది. గంధర్వవువాచ ఏవముక్త్వా తతస్తూర్ణం జగామోర్ధ్వమనిందిత తపతి 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 తపతీత్యేవ విలలాపాతురో నృపః. తపతి ఆయనకి చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పింది. నీవంటే నాకు ఇష్టమయ్యా, నువ్వు నన్ను చూసి ఏ విధంగా ఇష్టపడ్డావో నిన్ను చూసి నేను కూడా ఆ విధంగానే ఇష్టపడ్డాను. కాకపోతే నా దేహం మీద సర్వాధికారాలు నా తండ్రికి ఉన్నాయి కాబట్టి నా తండ్రిని నువ్వు ఉపాసించు, ఆయన్ని అర్థించి ఆయన ఎవరిని చేసుకోమంటే నేను వారిని చేసుకుంటాను కదా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటి పదం ఏవముక్త్వ అనేటువంటి దానికి మనం ఆ విధంగా ప్రీటెక్స్ట్ చెప్పుకోవాల్సినటువంటి అంశం ఇది. ముందు ఏం జరిగింది అనేటువంటిది అక్కడ చెప్పుకోవాలి. ఆ విధంగా ఆవిడ అని తతస్తూర్ణం జగామ ఊర్ధ్వమనిందిత. సుందరాంగి అయినటువంటి ఆవిడ ఊర్ధ్వం జగామ, ఊర్ధ్వలోకానికి, పైలోకానికి, సూర్యలోకానికి వెళ్ళిపోయింది ఆవిడ. అయితే మళ్ళీ వెళ్ళిపోయేటప్పటికి ఈ మహారాజు తపతి తపతీత్యేవ, తపతిని పిలుస్తూ తపతి తపతి వెళ్ళిపో మాకు అంటూ పిలుస్తూ విలలాపాతురో నృపః, ఆతురః విలలా, మిక్కిలి విలపించడం జరిగింది మహారాజు. అలాగే ప్రాస్వలచ్ఛాసకృత్ రాజా పునరుత్థాయ ధావతి ధావమానస్తు తపతీ అదృష్ట్వైవ మహీపతి. తపతీం అదృష్ట్వైవ, ధావతి అనే పదానికి అర్థం పరిగెత్తడం. ఆ కొండ చర్యల్లో, ఆ వన ప్రదేశాల్లో ఆ పేరు స్మరిస్తూనే పరిగెడుతున్నాడు మహారాజు. అటు ఇటు పైలోకానికి, ఊర్ధ్వలోకానికి అన్నట్టుగా ఎటో పరిగెడుతున్నాడు. ధావమానస్తు తపతీం అదృష్ట్వైవ
ఎంతసేపు పరిగెత్తినా కూడా తపతీం అదృష్ట్వ, తపతిని మాత్రం చూడలేకపోయాడు మహారాజు. సతు రాజా పునర్భూమౌ తత్రైవ నిపపాత. నిపపాత అంటే పడిపోవడం. అలా పరిగెడుతూ పరిగెడుతూ ఆమె కోసం విలపిస్తూ పక్కన భూమౌ నిపపాత, పునర్భూమౌ నిపపాత తత్రైవ, అక్కడే భూమి మీద అలా పడిపోయాడు రాజు స్పృహ తప్పిపోయి. అన్వేషమాణ సబలస్తం రాజానం నృపోత్తమం అమాత్య సానుయాత్రశ్చ తం దదర్శ మహావనే. ఆ మహావనంలో మహారాజు కోసం అన్వేషణ సాగిస్తున్నటువంటి అప్పటిదాకా అమాత్యులు, సైన్యాధ్యక్షుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన కోసం అన్వేషమాణ సబలస్తం. సబలస్తం అంటే బలములతో కూడుకుని ఉన్నటువంటి అమాత్యులు, సైనికులు, సైనికాధికారులు అందరితో కలిసి వస్తున్నటువంటి వారు. వేటాడటం కోసం అందరూ భిన్న భిన్న మార్గాల్లో వెళ్ళిపోయారు. రాజు ఒక్కడు ఒంటరి వాడయ్యాడు ఇక్కడ. ఈ రాజును వెతుకుతూ అందరూ కలుసుకున్నారు ఇక్కడ. సబలస్తం రాజానం నృపోత్తమం అమాత్య సానుయాత్రశ్చ. అట్లాంటి ఆ యాత్రలో పాల్గొన్నటువంటి ఈ సైనికాధికారులతో ఉన్నటువంటి అమాత్యుడు తం దదర్శ మహావనే, ఆ వనంలో మహారాజుని ఈ విధమైనటువంటి పరిస్థితిలో చూడటం జరిగింది. ఎలా ఉన్నాడయ్య అంటే క్షితౌ నిపతితం కాలే శక్రధ్వజమవోచ్ఛ్రితం. శక్రధ్వజమివోచ్ఛ్రితం. శక్రధ్వజము అంటే ఇంద్రుని యొక్క ధ్వజం, ఇంద్రుని యొక్క పతాకం. ధ్వజం అంటే పతాకం. ఇంద్రధ్వజం ఒక్కసారిగా నేల కూలిపోతే ఎలా ఉంటుందో, పైన ఉన్నతంగా ఉన్నటువంటి ఇంద్రధ్వజం కాస్త నేల కూలితో అలా భూమి మీద పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. క్షితౌ నిపతంతి. భూమి మీద పడిపోయినటువంటి మహారాజుని అలా చూస్తూ చాలా బాధపడ్డాడు అమాత్యుడు. తంహి కృతానింది తంహి దృష్ట్వా మహేశ్వాసం నిరస్తం పతితం భూమి. భూమి మీద అలా పడిపోయినటువంటి మహానుభావుడైనటువంటి మహారాజుని దృష్ట్వా నిరస్తం పతితం భవి బభూవసో అస్య సచివ. సచివ అన్న అమాత్య అన్న ఒకటే పదం, మంత్రి. బభూవసో అస్య సచివ సంప్రదీప్త ఇవాగ్నిన. చాలా బాధపడ్డాడు. ఎలా అంటే సంప్రదీప్త ఇవాగ్నిన అంటే దేదీప్యమానంగా అగ్ని ప్రజ్వరిల్లితే ఎలా ఉంటుందో, భగభగా మండిపోతూ ఉంటే ఎలా ఉంటుందో అగ్నిదేవుడు, ఆ విధమైనటువంటి కోపాగ్నితో దగ్ధమైపోయాడు మంత్రి అమాత్యుల వారు. మా మహారాజుకి ఇంత కష్టమా అని బాధపడ్డాడు అమాత్యుల వారు. త్వరయా చోపసంగమ్య స్నేహాత్ ఆగత సంభ్రమ. దూరం నుంచి చూసుకుని మహారాజుకి ఇటువంటి సన్నివేశం రావడంతో త్వరయా ఉపసంగమ్య. ఉపసంగమ్య అంటే దగ్గరికి వచ్చి కలవట. దూరంగా చూశాడు. చూసినటువంటి మహారాజు ఈ విధమైన దీనస్థితిలో ఉండటం చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎలా అంటే స్నేహాత్, ఆయన మీద ఉన్నటువంటి స్నేహభావంతో, వాత్సల్య భావంతో, మహారాజు కంటే మంత్రి గారు కాస్త పెద్దవారు, ఆ స్నేహభావంతో, ఆ వాత్సల్య భావంతో ఆగత సంభ్రమంతో, తత్రపాటుతో అయ్యో మహారాజుకి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పి వేగంగా వచ్చారు. తం సముత్థాపయామాస నృపతిం కామమోహితం. కామమోహితుడైనటువంటి ఆ మహారాజుని నృపతిం ఉత్థాపయామాస. ఉత్థాపనం అంటే పైకి లేపడం. సముత్థాపయామాస జాగ్రత్తగా పైకి లేపాడు పడిపోయినటువంటి మహారాజుని. అక్కడి నుంచి జాగ్రత్తగా ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి భూతలా భూమి పాలేశం పితేవ పతితం సుతం. ఎలా లేపాడు అమాచుడు అనేటువంటిది ఒక చక్కటి ఉపమానం వాడారు. భూతలాత్ భూమి పాలేశం, భూమి నుండి భూపాలుడైనటువంటి మహారాజుని పైకి లేపాట. ఎలా అంటే పితేవ పతితం సుతం, నేల మీద పడిపోయినటువంటి కన్నకుమారుణ్ణి తండ్రి లేపినట్టుగా లేపాట ఆ మహామంత్రి. పితేవ తండ్రి వలె, పతితం సుతం పడిపోయినటువంటి కుమారుణ్ణి తండ్రి పైకి లేపి జాగ్రత్తగా అలా చెదదీర్చినట్టుగా లేపాడు ఆ అమాచుడు మహారాజుని. ఆ మంత్రి యొక్క గుణాలని ఇక్కడ కింద శ్లోకంలో వర్ణిస్తున్నారు. ప్రజ్ఞయా వయసా చైవ వృద్ధః కీర్త్యా నయేన చ అమాత్యం స్తం సముత్థాప్య బభూవ విగతజ్వరః. ఆ అమాత్యుడు దేంట్లో గొప్పవాడై అంటే ప్రజ్ఞయా, తెలివితేటల్లో గొప్పవాట. వయసా చైవ, వయసులో మహారాజు కంటే ఉన్నతుడైనటువంటి వాడు, పెద్దవాడు వయసులో కూడా. వృద్ధః కీర్త్యా నయేన చ, కాస్త వయసులో వృద్ధుడైనటువంటి వాడు. అంతేకాకుండా కీర్త్యా వృద్ధ నయేన వృద్ధ. ఈ వృద్ధ అంటే వయసులో వృద్ధుడని చెప్పుకోవడమే కాకుండా
బుద్ధిలో కూడా వృద్ధుడైనటువంటి వాడు అంటే బుద్ధి చాలా ఉన్నతమైనటువంటి బుద్ధి. దేంట్లో అంటే కీర్తిలోను నయేన. నయేన అనే పదానికి అర్థం నీతి శాస్త్రము అని అర్థం. నయశాస్త్రం అంటే నీతి శాస్త్రం. నీతి శాస్త్రంలో, తెలివితేటల్లో, వయస్సులో కూడా కీర్తిలోను గొప్పవాడైనటువంటి ఆ అమాత్యుడు అమాత్యస్థం సముత్థాప్య, ఆ మహారాజుని ఉత్థాప్య పైకి లేపి బభూవ విగతజ్వర. విగతజ్వర బభూవ. ఆ కామమోహితుడైనటువంటి మహారాజుని కాస్త సమాశ్వాసపరిచి మంచి మాటలతో మాట్లాడిచ్చేట్టు చేశాడు. ఉవాచ చైనం కళ్యాణ్య వాచా మధురయోచితం. మధురమైనటువంటి మాటలతో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడి దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అటువంటి మధురమైనటువంటి మాటలతో ఒక్కోసారి మనం హాస్పిటల్లో ఎవరినైనా పేషెంట్స్ చూడటానికి వెళ్తాం, బంధువులు. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎటువంటి మాటలతో మాట్లాడాలో అట్లాంటి మాటలతో మాట్లాడాలి. అంతేగాని వాళ్ళని ఇంకాస్త బీపీ తెప్పించేటువంటి మాటలతో మాట్లాడి. కాబట్టి మధురమైనటువంటి మాటలతో మహారాజు యొక్క పరిస్థితిని ఆలోచించి ఆ మహారాజుకి ఇప్పుడు ఏం జరిగింది అనేది ఇంతవరకు మంత్రికి తెలియదు. కాబట్టి తెలియనప్పుడు కూడా ఎట్లా మాట్లాడాలి తెలుసుకోవాలి. మధురయోత్సితం మా భైర్ మనుజ శార్దూల అంటూ మొదలు పెట్టాడు. మా భైహి. భైహి అంటే భయపడ మాకు మహారాజా, నీకేం కాలేదు, బానే ఉన్నారు అంటూ. మా భైర్ మనుజ శార్దూల. మనుజ అంటే మానవ, శార్దూల అంటే నృసింహ అని అర్థం. అక్కడ మానవ రూపంలో, మానవులలో శ్రేష్టమైనటువంటి మహానుభావ. మా భైహి, నువ్వేం భయపడ మాకు నాయన, నీకేం ఆపద లేదు, మేమున్నాము పక్కనే. భద్రమస్తు తవా అనఘ. అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా, తవ భద్రమస్తు, నీకు శుభం కలుగుగాక, నీకంతా మంచిగా జరుగునుగాక, మేమందరం వచ్చేసాం, ఇంకా భయం లేదు. శ్రుత్పిపాస పరిశ్రాంతం తర్కయామాస వై నృపం. ఈ మహారాజుకి ఏమైంది అని తర్కయామాస, ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎలా జరిగింది, ఎందుకు పడిపోయాడు ఈ విధంగా అని చెప్పి తర్కయామాస. ఏమని? క్షుత్పిపాస పరిశ్రాంతం. క్షుత్ పిపాస, ఆకలి దప్పులకి ఏమన్నా అలసిపోయి సొలసిపోయి ఈ విధంగా స్పృహ తప్పాడా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. పతితం పాతనం సంఖ్యే శాత్రవాణాం మహీతలే. పతితం పాతనం సంఖ్యే, పోనీ యుద్ధంలో ఎవరన్నా కొట్టారంటే చుట్టుపక్కల ఏమీ ఆనవాళ్ళు ఏం కనిపించట్లా. సంఖ్య అంటే యుద్ధం. పతితం పాతనం సంఖ్య, యుద్ధంలో శత్రురాజుల చేత ఏమన్నా కొట్టుబడ్డాడంటే అదేమి లేదు. శాత్రవాణం అంటే శత్రువుల చేత యుద్ధంలో ఏమన్నా కొట్టబడ్డాడా అంటే అటువంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించటం లేదు. పైగా పైన శిరస్సు మీద కిరీటం అలాగే ఉంది. శత్రువులు కొట్టబడితే కిరీటం ఆ విధంగా ఉండదు, శిరస్త్రాణం ఉండదు. వారిణాచ సుసీతేన శిరస్తస్యాభ్యశేషయత్. కాబట్టి కిరీటం బానే ఉంది, ఒక్క ఛాయ మాత్రమే కొంచెం ఈ విధంగా బెంగగా ఉన్నారు, మూర్చిపోయినట్టుగా కనిపిస్తున్నది, ఆకలి దప్పులతో ఏమన్నా శ్రమించారేమో అనేటువంటి విధంగా బాధపడుతున్నారు పాపం. వెంటనే దానికి తగ్గట్టుగా ఉపచారాలు చేయాలి. దానికి తగినటువంటి ఉపచారాలు. దెబ్బలు తగిలితే ఒంటి మీద ఎక్కడ గాయాలు లేవు. శత్రువులు యుద్ధంలో కొడితే ఒంటి మీద గాయాలు ఉంటాయి, నెత్తి మీద కిరీటం ఉండదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి చూసుకుంటే. కిరీటం ఉన్నది, శరీరం అంతా బాగానే ఉంది, ఎక్కడ దెబ్బలు గాట్లు ఏమి లేవు. కాబట్టి దానికి తగ్గట్టుగా శీతలోపచారం ఏంటంటే వారిన, మంచి చల్లటి నీరుతో, అందులో కూడా సుగంధం కలిపినటువంటి గంధపు నీటితో. వారిన సుసీతేన, ఎందుకంటే కామార్తులైనటువంటి వాళ్ళకి ఎటువంటి ఉపచారాలు చేయాలో అటువంటి ఉపచారాలు చేస్తున్నారు ఇక్కడ. సుసీతేన, సీతేన అనే పదానికి అర్థం అంటే గంధములు కలిపినటువంటి చక్కటి చల్లటి నీటితో. శిరస్తస్యాభ్యశేషయతు, నెత్తి మీద అలా చిలకరించారు, కాస్త మంచినీళ్ళు పెట్టారు, దాహం పట్టారు. అస్పృశన్ మకుటం రాజ్ఞ పుండరీక సుగంధిన. అస్పృశన్ ముకుటం, ముకుటం అంటే కిరీటం. ఆ మకుటం ఏదైతే ఉందో, శిరస్సును ధరించేటువంటి ముకుటం అనేటువంటిది అస్పృశ, ఎవరు స్పృశించని కూడా స్పృశించాల. అస్పృశ, శత్రురాజులు ఆక్రమించేటైతే అది దాన్ని స్పృశించేవారు, కాబట్టి అది కూడా తొలగించలేదు. కాబట్టి మహారాజుకి బహుశా ఈ సేవ సరిపోతుంది అనుకున్నాడు. తతః ప్రత్యాగత ప్రాణ తద్బలం బలవాన్ నృపః. కాసేపటికి మహారాజు సేద తీరాడు, కాస్త బలం వచ్చింది, స్పృహలోకి వచ్చాడు. ప్రత్యాగత ప్రాణ, ప్రాణ ప్రతి ఆగత, మళ్ళీ ప్రాణాలు నిలిచే తిరిగి వచ్చాయి. మంత్రి గారిని చూసేటప్పటికీ, సేవకుని చూసి కాస్త నీళ్ళని చిలకరించేటప్పటికి, మంచినీళ్ళు తాగేటప్పటికి అమ్మయ్య అనుకున్నాడు, సేద తీరాడు. సర్వం విసర్జయామాస తమేకం సచివం వినా. మహారాజు గారు అప్పుడు మెల్లగా మాట్లాడుతూ వాళ్ళందరికీ ఏవో సైగలు చేశాడు.
సర్వం విసర్జయామాస, అందరిని వెళ్ళిపోతాడు. తమేకం సచివం వినా, ఏకం సచివం, సచివ అనే పదానికి అర్థం మంత్రి. ఈ మంత్రి గారు ఒక్కరు ఉంటారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోనంట. వాళ్ళందరినీ పంపించేశాడు నగరానికి. దూరంగా కూడా కాదు, పక్కకు కూడా కాదు, నగరానికి వెళ్ళిపోతాడు. సర్వం విసర్జయామాస తమేకం సచివం వినా, ఈ మంత్రి గారు నాతో ఉంటారు, మీరు పక్కకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విషయం అంతా చెప్పాడు. ఆయన నువ్వు దగ్గర ఉండి చాలు, చూసుకుంటూ ఉండు, నేను చేసేది నేను చేసుకుంటా అని చెప్పి అన్నాడు. మహారాజు గారికి గుర్తొచ్చింది. తపతి ఏ మాటలైతే అన్నదో ఆ మాటలు గుర్తు చేసుకున్నాడు. నా తండ్రిని ఉపాసించు, నా తండ్రి చెప్తే నేను నీకు సేవ చేస్తాను, ఆయన ఆధీనంలో ఉన్నాను కదా అని చెప్పి ఆ మాటలు గుర్తు చేసుకుని సంవరణుడు తతః తస్యాజ్ఞయా రాజ్ఞో విప్రతస్థే మహద్బలం సతు రాజా గిరిప్రస్థే తస్మిన్ పునరుపావిశత్. పునః ఉపావిశత్. ఇక్కడ ఉపావిశత్ అంటే కూర్చోవడం, ఇక తపస్సు కూర్చోవడం మొదలుపెట్టాడు. తస్మిన్ పునరుపావిశత్, ఎక్కడంటే గిరిప్రస్థే, అదే పర్వత శిఖరం పైన మళ్ళీ తపస్సు కూర్చున్నాడు మహారాజు. అసలే ఆయన సూర్య ఉపాసకుడైనటువంటి వాడు, ఏ విధంగా ఉపాసించాలో పద్ధతులన్నీ తెలిసినవాడు కాబట్టి తతః తస్యాజ్ఞయా రాజ్ఞః, రాజు యొక్క ఆజ్ఞతో మొత్తం సైనికులందరూ వెళ్ళిపోయారు, ఒక్క మంత్రి గారు ఒక్కరు సేవిస్తూ ఉన్నారు. విప్రతస్థే మహద్బలం, వాళ్ళ యొక్క రాజు యొక్క మహద్బలం అంతా కూడా విప్రతస్థే వెళ్ళిపోగా మంత్రి గారు ఒకరే ఉన్న సమయంలో అప్పుడు మంత్రి సంరక్షణలో మహారాజు ఆ గిరిప్రస్థం పైనే తపస్సు కూర్చున్నట్ట. తతస్తస్మిన్ గిరివరే శుచిర్భూత్వా కృతాంజలి. శుచిర్భూత్వా అనే పదానికి అర్థం చక్కగా చేయవలసినటువంటి శారీరక సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకున్నాడు. స్నానాదులు, సంధ్యావందనాదులు మొదలైనటువంటివన్నీ ఆచమనం చేసి కూర్చొని కృతాంజలి, ఆ పరమాత్ముడు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని అదే పర్వత శిఖరం పైన హరిరాధయిషు సూర్యం తస్థా పూర్వముఖ స్థితౌ. పూర్వముఖ స్థితౌ, తూర్పు దిక్కు వైపు తిరిగి అక్కడే సూర్యునికి అభిముఖంగా ఆరాధించడం మొదలుపెట్టాడు. హరిరాధయిషు సూర్యం, అద్భుతమైనటువంటి తపస్సుతో ఆ సూర్య భగవాను ఆరాధించడానికి తస్థౌ, అక్కడే ఉండిపోయాడు. తస్థం అంటే ఉండటం. జగామ మనసా చైవ వశిష్ఠం ఋషి సత్తమం. మొట్టమొదటి ఎవరిని తలుచుకున్నాడయ్యా అంటే ఆ తపస్సులో భాగంగా కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని తలుచుకున్నాడు. ఈయన గురువు గారు, సంవరణుడి యొక్క కులగురువు. ఎట్లా చేరుకున్నాడు మరి? వశిష్ఠ వారు ఇక్కడ లేరు కదా అని చెప్పంటే వ్యాసుడు వారు మంచి పదం వేశారు. మనసా జగామ, మనస్సులో ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. సంవరణుడి యొక్క మనస్సు జగామ, వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే వశిష్ఠం ఋషి సత్తమం, ఋషులలో ఉత్తమోత్తముడైనటువంటి మహర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి సంవరణుడి యొక్క మనస్సు వెళ్ళిపోయింది. అంటే మనసులో ధ్యానించాడు ముందు గురువు గారు అయినటువంటి వశిష్ఠుడు. సో వశిష్ఠ వారు సంవరణుడి యొక్క కులగురువు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. పురోహితం అమిత్రఘ్నం తదా సంవరణో నృప. ఆ మహారాజు, సంవరణ మహారాజు తదా అమిత్రఘ్నం పురోహితం, రాజపురోహితుడైనటువంటి వాడు, ఆ పురోహితుడిని ఋషి సత్తముడైనటువంటి వశిష్ఠ మహర్షిని మనసులో స్మరించుకుని వాళ్ళకి నమస్కారం చేసుకుని, అయ్యా నేను ఇట్లా సంకల్పిస్తున్నాను అనేది వాళ్ళకి మనసులో నివేదించుకుని ప్రారంభిస్తున్నాడు తపస్సు. ఆ తపస్సు కూడా నక్తం దినమధైకత్ర స్థితే తస్మిన్ జనాధిపే. నక్తం దినం, దినము అంటే పగలు, నక్తం అంటే రాత్రి. నక్తం దినం, పగలు రాత్రింబవళ్ళు కూడా ఏకత్ర స్థితే, ఒకే చోట అలాగే నుంచుని తస్మిన్ జనాధిపే, ఆ మహారాజు అథా జగామ విప్రర్షిస్తదా ద్వాదశమేహని. రాత్రింబవళ్ళు అలా ఆయన సూర్య ఆరాధన చేస్తూ ఉండేటప్పటికీ ద్వాదశే అహని అన్నారు. ఇక్కడ 12 రాత్రుల తర్వాత, 12 రోజుల తర్వాత, అహని అంటే పగలు, 12 రోజులు, 12 రోజుల యొక్క తపస్సు తర్వాత అవిశ్రాంతంగా చేసినటువంటి ఆ తపస్సు కృషితో అథాజగామ విప్రర్షి. ఎవరొచ్చారయ్య అంటే సూర్య భగవానుడు కాదు, విప్ర ఋషి, బ్రాహ్మణోత్తముడైనటువంటి వశిష్ఠుడు, కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు వచ్చారు. అథ ఆజగామ విప్రర్షిస్తథా ద్వాదశమే. మనసులో మహారాజు తలుచుకున్నాడు, సంకల్పించుకున్న 12 రోజులకి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు ఆయన. ఈ 12 రోజులు సాధన సాగింది, తపస్సు సాగింది, సూర్య ఆరాధన చేసుకున్నారు. సవిధిత్వైవ నృపతిం
తపత్యా కృతమానసం. ఇంకా సేపట్లో వశిష్ఠుల వారే సూర్యుని యొక్క ఆరాధన చేస్తారు. ఎంతో బాగుంటుంది. 3 శ్లోకాలు సూర్యుడు. ఈ మహాభారతం మనం చెప్పుకుంటున్నాం కానీ అంతర్గతంగా వచ్చేటువంటి స్తోత్రాలు ఎన్నో ఉంటాయి. అద్భుతమైనటువంటి స్తోత్రాలు ఉంటాయి. దుర్గాదేవిని ఉపాసించినటువంటి పాండవులు ఉంటారు, అర్జునుడు ఉంటాడు, ధర్మరాజు ఉంటారు, శ్రీకృష్ణ పరమాత్మని స్తుతించినటువంటి భీష్మాదులు ఉన్నారు. ఆ స్తోత్రాలు ఏవైతే ఉంటాయో మహాభారతంలో కొన్ని వందల స్తోత్రాలు మనకి ఎదురవుతూ ఉంటాయి ముందు ముందు. మహాభారతం మనం చదవడం ఆల్రెడీ మనం అశ్విని దేవతలు కళ్ళ గురించి స్తోత్రం చదువుకున్నాం. అవును, ఇవన్నీ స్తోత్రాలు కూడా మనకి మహాభారతం నేర్చుకుంటున్నాము, ఆఖ్యానం తెలుసుకుంటున్నాం, విషయం తెలుసుకుంటున్నాం అనే ఒక రకమైతే, ఈ స్తోత్రాలు వాటి అర్థాలతో పాటుగా మనం వెళ్తున్నాం. అదొక అత్యద్భుతమైన విశేషం. స్తోత్రాలు మామూలుగా మనం చదువుకుంటాం, అయ్యగిరి నందిని నందితమౌళి, కానీ ఇక్కడ మన అర్థంతో పాటుగా మనం విశ్లేషించుకుంటూ వెళ్తున్నాం. అది మన అదృష్టం. కాబట్టి భారతంతో పాటుగా ఈ స్తోత్రాలు వాటి యొక్క మహిమ కూడా మనకి దక్కాలని ఆ భగవంతుని మనం మనసారా కోరుకోవాలి. సవిదిత్వైవ నృపతిం తపత్యా హృతమానసం దివ్యేన విధినా జ్ఞాత్వా భావితాత్మా మహాన్ ఋషి ఉంటారు. సవిదిత్వైవ నృపతిం తపత్యా హృతమానసం. వచ్చినటువంటి ఆ మహాత్ముడైనటువంటి వశిష్ఠుల వారు తపత్యాహృతమానసం నృపతిం విదిత్వ అంటే తెలుసుకోవడం, మొత్తం అంతా తెలుసుకున్నట్ట విషయం అంతా. మహారాజు నోట్లోంచి ఒక మాట మాట్లాడలా, ఈయన ఏం మాట్లాడలా, గురు శిష్యులిద్దరూ ఎదురు బదులు కూర్చున్నారు. చూడంగానే అర్థమైపోయింది దానికి మొత్తం అంతా. ఏమిటి అర్థమైందంటే తపత్యాహృతమానసం, ఈయన మనస్సు తపతి దగ్గర ఉన్నది అనేటువంటి హృతమానసం. మానసం అంటే హృదయం, హృతమానసం అంటే ఈ మనసుని హరించినటువంటి తపతి కదా, ఆ తపతి సూర్యుని కుమార్తె కదా. కాబట్టి మహారాజు యొక్క పరిస్థితులంతా అర్థం చేసుకుని దివ్య దృష్టితో తెలుసుకున్నటువంటి ఆ వశిష్ఠ భగవానుడు దివ్యేన విధినా జ్ఞాత్వా అని చెప్పారు. ఎట్లా తెలుసుకున్నాడు అంటే దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. జ్ఞాత్వా అంటే తెలుసుకో, దివ్య విధిన అంటే దివ్య దృష్టితో మొత్తం అంతా తెలుసుకుని భావితాత్మ మహాన్ ఋషి తథాతు నియతాత్మానం తం నృపం మునిసత్తమః ఆబభాషే సధర్మాత్మా తస్యేవ అర్ధచికీర్షయ. నాయన నీకు మంచే కలగాలని నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ మునిసత్తముడు మహారాజుతో పలికి ఆబభాషే. మునిసత్తముడు అంటే వశిష్ఠ మహర్షి ఆ మహారాజుతో నియతాత్మానం నృపం, చక్కగా తపస్సు చేస్తున్నటువంటి నియత ఆత్మని నిగ్రహించుకుని తపస్సు చేస్తున్నటువంటి ఆ మహారాజుతో ఆబభాషే, ఈ విధంగా పలుకుతున్నాడు. మనుజేంద్రస్య పశ్యతో భగవాన్ ఋషి. కాస్త ఊరడించేటువంటి మాటలు పలికి పశ్యత అనే పదం పెట్టారు చూసారు. పశ్యత అంటే చూస్తూ ఉండగానే, సంవరణ మహారాజు చూస్తూ ఉండగానే ఈ వశిష్ఠ మహర్షి ఊర్ధ్వమాచక్రమే ద్రష్టుం భాస్కర జ్యోతి, సూర్య భగవాన్ని చూడటానికి కోసం అని చెప్పి అలా పయనమై వెళ్ళిపోయాట వశిష్ఠ మహర్షి. పశ్యతో భగవాన్, పశ్యత అంటే మహారాజు చూస్తూ ఉండగానే మహారాజు కళ్ళ ముందే అలా ఊర్ధ్వలోకానికి అలా వెళ్ళిపోయాడు. అలా చూస్తున్నాడు సమరణుడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన వశిష్ఠుడు అంటే ద్రష్టుం భాస్కరుణ్ణి చూడటానికి, ఆ సూర్య భగవాను చూడటానికి ఊర్ధ్వ దిశగా వశిష్ఠుడు వెళ్తున్నాడు. భాస్కర ద్యుతి అనే పదానికి ఇది వశిష్ఠ మహర్షికి సంభవం. భాస్కర ద్యుతి, అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటి ఈ వశిష్ఠుడు భాస్కరం ద్రష్టం, సూర్య భగవాను చూడటం కోసం అని చెప్పేసి వెళ్తున్నాడు. యోజనానాం తు నియతం క్షణాద్గత్వా తపోధనుడైనటువంటి ఆ మహర్షి ఒక్క క్షణంలోనే అన్ని వేల యోజనాలు అలా వెళ్ళిపోయాడు, సూర్యలోకానికి చేరుకున్నాడు. యోజనానాం సహస్రాంశుం తతో విప్రహ కృతాంజలిరుపస్థిత. సహస్రాంశు అనే పదానికి అర్థం సూర్య భగవాన్, వేల కిరణాలు కలిగిన వాడు. అంశువులంటే కిరణం. సహస్రాంశుం తతో విప్రహ కృతాంజలిరుపస్థిత, సూర్య భగవానుడికి ఎదురుగుండా నుంచుని కృతాంజలి ఉపస్థిత విప్రహ, ఈ బ్రాహ్మణోత్తముడు వశిష్ఠ మహర్షి సూర్య భగవానుడికి కృతాంజలి సమర్పిస్తూ స్థిత ఎదుర్కొండా నుంచున్నాడు. వశిష్ఠోహమితి ప్రీత్యా సచాత్మానం న్యవేదయత్. ఆత్మానం న్యవేదయత్, తనని తాను పరిచయం చేసుకున్నాడు. అయ్యా నేను వశిష్ఠున్నయ్యా వచ్చాను మహానుభావ,
వశిష్ఠోహం ఇది ప్రీత్యా సచ ఆత్మానం, తనకి తానుగా పేరు చెప్పుకుని నమస్కారం చేసుకున్నాడు మహానుభావుడైన సూర్య భగవానుడు. తమువాచ మహాతేజ వివస్వాన్ మునిసత్తమం మహర్షే స్వాగతం తేస్తు కథయస్వ యథేప్సితం. సూర్య భగవానుడు కూడా వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు. మహా తేజస్యాలి అయినటువంటి వివస్వాన్ అంటే సూర్య భగవానుడు మునిసత్తమం మహర్షే స్వాగతం తేస్తు ఇది కథయస్. ఓ మహానుభావ, హే ముని వశిష్ఠ మహర్షి, నీకు స్వాగతం నాయన. తే స్వాగతే అస్తు, స్వాగతం అయ్యా అని చెప్పి కథయస్వ యథేప్సితం, యథేప్సితం కథయ, నీ వచ్చినటువంటి నీ రాకే కారణాన్ని చెప్పు నాయన అని చెప్పి మరి సూర్య భగవానుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా సూర్యుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. యదిచ్ఛసి మహాభాగ మత్త ప్రవదతాం వర తత్తే తథ్యాం అభిప్రేతం యద్యపి స్యాత్ సుదుర్లభం. యదిచ్ఛసి మహాభాగ, ఓ మహానుభావ వశిష్ఠ మహర్షి, యదిచ్ఛసి ప్రవదతాం వర, మాట్లాడటంలో శ్రేష్టమైనటువంటి నీవు, గొప్పవాడిమైనటువంటి నీవు ఏది కోరుకుంటే నేను అది ఇస్తాను, నీకు వరమిస్తున్నాను, కోరుకు. ఏం కావాలంటే అది, నీ రాక కారణమే. అది ఎంత దుర్లభమైనా సరే, స్యాద్ దుర్లభం, ఎంత కష్టతరమైనా సరే నేను నీకు ఆ కార్యాన్ని నెరవేరుస్తానయ్యా. తత్తే దధ్యాం అభిప్రేతం, అభిప్రేతం నువ్వు కోరుకున్నటువంటిది నేను దధ్యాం తప్పకుండా తీరుస్తాను. యద్యపి స్యాత్ సుదుర్లభం, అది ఎంత సుదుర్లభమైనటువంటి కార్యమైనా సరే నేను నీకు అది అనుకూలంగా చేసి పెడతాను. మీ రాకకి కారణం ఏమిటి మహానుభావ అంటూ సూర్య భగవానుడే చెప్తున్నాడు. ఏవ ముక్త సతేనర్షి వశిష్ఠ సంస్తువన్ గిరా, సంస్తువన్ గిరా, గిరా అనే పదానికి అర్థం వాక్కులతో, చక్కటి వాక్కులతో. సంస్తువన్ గిరా అంటే స్తువము అంటే స్తోత్రం చేసేటువంటి వాక్కులతో. భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం దేవాలయానికి వెళ్ళంగానే మనకు వచ్చినటువంటి 4 శ్లోకాలు అలా చదువుకుంటూ స్తోత్రం చేస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. అది లేకపోతే నామస్మరణ 10 సార్లు చెప్పుకుంటాం. ఏవముక్త సతేనర్షి, ఇక్కడ తేనర్షి అని పడింది, దేవర్షి, దేవర్షి వశిష్ఠ సంస్తువన్ గిరా. దేవర్షి అయినటువంటి ఆయన వశిష్ఠ వారు ఈ విధంగా మంచి వాక్కులతో, స్తోత్రం చేసేటువంటి వాక్కులతో సూర్య భగవానుడి స్తోత్రం చేస్తున్నారు. ప్రణిపత్య వివస్వంతం భానుమంతమథాబ్రవీత్, భానుమంతం అథాబ్రవీత్, మొత్తం సహస్రాది కిరణాలు కలిగినటువంటి ఆ సూర్య భగవానుడితో అథ అబ్రవీత్ ఈ విధంగా పలుకుతూ, యోజనానాం చతుషష్టిం నిమేషాస్త్రిశతం తథా అశ్వైర్గచ్చతి నిత్యం యస్తత్ పార్శ్వస్థో బ్రవీదిదం అంటూ వశిష్ఠ వారు ఇక్కడ ఈ శ్లోకం దగ్గర నుంచి రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. ఇక్కడ నుంచి వశిష్ఠ వారు ఒక 4 శ్లోకాల్లో సూర్య భగవానుని ఒక 3 శ్లోకాల్లో అత్యద్భుతంగా స్తోత్రం చేయడం జరిగింది. 3 శ్లోకాలు ఉత్తమోత్తమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన శ్లోకాలుగా చెప్పబడతాయి. అవి మనం రేపటి పాఠంలో మనం వినిపించుకుందాం. 22 శ్లోకాల వరకు పూర్తి చేసుకుందాం. ఆ సూర్యుని అడగడం, సూర్యుడు ఆ వశిష్ఠ మహర్షి అంతటి వాడే వచ్చి అడుగుతూ ఉంటే, ఈ వశిష్ఠ మహర్షి మామూలు వాడ, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు కూడా వివాహం జరిపించినటువంటి వాళ్ళు సప్తఋషులు. సప్తఋషులు పెద్ద మనుషులుగా ఉండి అత్రి మొదలైనటువంటి వాళ్ళు మహర్షులందరూ కూడా వెళ్ళి పరమేశ్వరుడే వచ్చి కోరుకున్నాడు. పరమేశ్వరుడు మనసులో సప్తఋషుల్ని ధ్యానిస్తే సప్తఋషులు వచ్చి, అయ్యా ఏం కావాలంటే పార్వతీతో వివాహం జరగాలి కాబట్టి దక్షుడితో మాట్లాడిరండి, హిమవంతుడితో మాట్లాడిరండి అని చెప్తే వీళ్ళు పెద్ద మనుషులుగా వెళ్ళి హిమవంతుడిని ఒప్పించి తీసుకురావడం. అలాగే ఇక్కడ కూడా సూర్య భగవాను ఒప్పించి వశిష్ఠుడు తపతిని తీసుకొచ్చి ఈ సంవరణుడికి ఇచ్చి వివాహం జరిపించడం అనేటువంటి రాబోతున్నటువంటి పాఠంలో జరుగుతున్నది. ఆ కన్యాదానం విశేషాలు రేపటి పాఠంలో మనం చూద్దాం. ముఖ్యంగా సూర్యుని యొక్క ఉపాసన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రేపు చెప్తాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రా హీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ సర్వం శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.